చేస్తున్నారని అంటున్నారు. అవును, మీ తమ్ముడు ఉన్నాడు కాబట్టే ఇవాళ 28 నెలల్లో ఎన్నడన్నా ఎవరన్నా ఒక్క రూపాయి అడిగినరా? అక్క బస్సు ఎక్కితే ఎవరన్నా రూపాయి అడిగిర్రా? ప్రారంభించినాడు మా ఎమ్మెల్యేమ్మ అడిగింది యశస్విని రెడ్డి, మరి పైసలు అడిగితే ఎట్లా అని నేను చెప్పిన, ప్రతి ఆడబిడ్డను హ్యాండ్ బ్యాగ్లో మీ సోదరుడి ఫోటో పెట్టుకొని ఆ కండక్టర్కి నా టికెట్ పైసలు అడితే మా తమ్ముడు పట్నం వాళ్ళు ఉంటాడు, పోయి తెచ్చుకోపు అని చెప్పమని చెప్పిన. ఈ 2 ఏళ్ళల్లో మా అక్కలు చెప్పాలి, అంతకుముందు అమ్మగారి ఇంటికి పోవాలంటే ఇంటి ఆయనను అడగాల్సిన పరిస్థితి, అమ్మవారిని దర్శించుకోవాలంటే ఏం పోతావు లే అమ్మ అంటే బాధపడి ఇంట్లో ఉండేది. ఇవాళ అమ్మగారి ఇంటికి పోవాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన బాయ్ కాడుకో ఇంటికి వచ్చే లోపల పోయి చూసి మళ్ళీ ఇంటికి వచ్చి రావచ్చు, మళ్ళీ ఎప్పటిలాగే ఈటీవీ మా టీవీ సీరియల్ చూడవచ్చు. అవునా? మరి ఇవాళ ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణానికి 9,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ప్రతి నెల మా ఆడబిడ్డల బస్సు ఉచిత ప్రయాణానికి 350 కోట్ల రూపాయలు నెల నెల టంచన్గా ఆర్టీసీకి ఇచ్చి నష్టాలలో ఉండి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆర్టీసీ కార్మికులను 50,000 కుటుంబాలను ఇవాళ ఈ పథకం ద్వారా మనం ఆదుకోవడం జరిగింది. ఉచిత ప్రయాణమే కాదు, ఈనాడు 1000 బస్సులను కొని 1000 బస్సులకు మహిళా సంఘాలను ఈరోజు యజమానులను చేసి ఆర్టీసీకే కిరాయికి పెడితే మా పొన్నం ప్రభాకర్ గారు నెల నెల మా బిడ్డల ఆడబిడ్డలకు ఈరోజు ఆర్టీసీ బస్సు యజమానులను చేస్తే బరాబర్ కిరాయి పైసలు కట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు కాదు, ఈరోజు మా ఆడబిడ్డలే 1000 బస్సులకు యజమానులు అయ్యారు. ఉచిత ప్రయాణమే కాదు, బస్సులకు మా ఆడబిడ్డలు యజమానులు అయింది. ఇవాళ మా ఆడబిడ్డల్ని పెట్రోల్ బంకులు పెట్టించిన స్వయం సహాయక సంఘాలకు ఈరోజు మా నారాయణపేటలో అదేవిధంగా ఇతర ప్రాంతాలలో ఇవాళ ఆడబిడ్డలకు పెట్రోల్ బంకులు ఇచ్చినాం, మీరు స్వయంగా నడుపుకోండి అని చెప్పినాం. ఇవాళ 67 లక్షల మంది ఆడబిడ్డలు స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. అందుకే నేను ఒక మాట చెప్పిన, మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన 2034 సంవత్సరం లోపల 1 కోటి మంది సభ్యులను చెయ్యాలి, 1 కోటి మందిని కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేదే లేదు, ఆడబిడ్డల కోసం ఈ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పినాం. మా అక్కలందరికీ నేను సూచన చేస్తున్నా, ఇవాళ మీరు 67 లక్షల మంది సభ్యులు ఉన్నారు, దీన్ని 1 కోటి మందిని చేసే బాధ్యత ప్రతి సంఘం సభ్యురాలు బాధ్యత. ముఖ్యంగా పట్టణాలలో తక్కువ చేరింది, పల్లెటూర్లలో 90% చేరింది, కానీ పట్నంలో తగ్గిరు. పట్నంలో కూడా సంఘం సభ్యులను పెంచండి. ఇప్పటి వరకు 28 నెలల 57,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ ఇచ్చి 0 వడ్డీ మీద 1,350 కోట్ల రూపాయలు ఇవాళ బ్యాంకులకు మన ప్రభుత్వం కట్టింది. ఇవాళ మీరు ధైర్యంగా బ్యాంకుల లింకేజ్ తీసుకోండి, వ్యాపారాలు చేయండి, ఆర్థికంగా ఎదగండి, మీకు అండగా ఈ ప్రభుత్వం నిలబడుతుంది. ఒకనాడు సోలార్ విద్యుత్ అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు, ఒకప్పుడు సోలార్ విద్యుత్ అంటే అదానీ అంబానీలే ఉండేది, కానీ ఇవాళ సోలార్ విద్యుత్ అంటే 1000 మెగావాట్లకి యజమానులు మా ఆడబిడ్డలు అయినరు. ఇవాళ అదానీ అంబానీతోని మా ఆడబిడ్డలు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఇవాళ మా ఆడబిడ్డలకు తెలియని వ్యాపారం లేదు, వ్యాపారంలో మెలకువలు లేవు. అందుకే హైటెక్ సిటీ పక్కన మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ లాంటి ఐటీ కంపెనీలు ఉన్నాయన్నారు. మరి శిల్పారామం పక్కన 3.5 ఎకరాలు 1000 కోట్ల భూమి 106 స్టాల్స్ మా ఆడబిడ్డలకిచ్చి వాళ్ళు తయారు చేసే వస్తువులన్నిటినీ ప్రపంచానికి అమ్మే విధంగా, ప్రదర్శించే విధంగా ఇవాళ ఇందిరా మహిళా శక్తి సెంటర్ని హైటెక్ సిటీ పక్కన ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఇవాళ వాళ్ళు తయారు చేసే వస్తువులను అమెజాన్ ఆన్లైన్లో కొనుక్కోవడానికి ఈరోజు పెట్టించినాం. మా ఆడబిడ్డలు తయారు చేసే ఉత్పత్తి వస్తువులు ఈరోజు ప్రపంచానికే ఈరోజు మార్గదర్శకంగా తయారైనాయి. అందుకే మా ఆడబిడ్డలందరినీ నేను కోరుకునేది ఒక్కటే, మీరు ఆర్థికంగా నిలబడాలి. స్వయం శక్తితోని ఉన్నప్పుడే, మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డప్పుడే మీ కుటుంబంలో గౌరవం ఉంటుంది. భర్త అయినా కొడుకైనా ఆడబిడ్డ చేతిలో నగదు ఉన్నప్పుడు ఇచ్చే మర్యాద వేరు. ఆడబిడ్డ చేతిలో నగదు లేకపోతే పండుగ పూట చీర కొనుక్కోవాలన్నా కొడుకునో మొగుడునో అడగాల్సి వస్తే ఆత్మగౌరవం ఉండదు. అందుకే ఇవాళ మీ సోదరుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అహర్నిశలు మీకోసం కష్టపడతా, మీకోసం పనిచేస్తా, మీకోసం నిలబడతా, మీ సోదరుడిగా నిలబడతా. మీరు నిలబడండి, మీరు ఎదగండి. మీరు ఎదుగుతే ఈ రాష్ట్రం
2034కు $1 ట్రిలియన్ ఎకానమీకి ఎదుగుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో ఆడబిడ్డకు అర్ధ భాగస్వామ్యం వచ్చినప్పుడే ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. అవసరమైతే ఎవరితోనైనా కొట్లాడతా, ఎక్కడి నుంచైనా నిధులు తెస్తా. అందుకే అక్కలారా, ఈనాడు మిమ్మల్ని సహకరించడమే కాకుండా మీ పిల్లల చదువులు ఈరోజు పొద్దుటిపూట బడికి పంపాలంటే వ్యవసాయ పనుల మీద పొద్దున్నే పోయేది ఉంటుంది. పిల్లలకు నాష్ట పెడతాం, ఓసారి పెట్టాం. కాలే కడుపులతో పిల్లలు బడికి పోతే అర్ధాకలతో సార్ చెప్పేది అర్థం కాదు సగం. ఆ తర్వాత సగం పూట బడి నుంచే వాడు ఇంటికి వస్తాడు ఆకలితో. అందుకే అన్ని ఆలోచన చేసిన. ఇట్లా లాభం లేదు. మళ్ళీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రైవేట్కి పోయి 1వ తరగతికి గవర్నమెంట్కి రావాలంటే అది భారం అయిపోతుంది. అందుకే ఈ సంవత్సరం నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మా మురళి కమిషన్ చైర్పర్సన్ ఇచ్చిన సూచన మేరకు నర్సరీ నుంచే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈరోజు పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను వచ్చే అకాడమిక్ ఇయర్లో ప్రారంభించుకుంటున్నాం. మంచి నాస్టా, మంచి లంచ్ అక్కడనే పెడుతున్నాం. ఒకరోజు పిల్లలకు పాలిస్తాం, 2వ రోజు రాగి జావ ఇస్తాం. వారం రోజుల్లో ఆదివారం సెలవు అయితే ఆ రోజుల్లో 3 రోజులు ప్రతిరోజు పాలిస్తాం పిల్లలకు, 2వ రోజు రాగి జావ ఇస్తాం. మంచి నాష్ట పెడతాం, మంచి భోజనం పెడతాం. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం. అందుకే ప్రైవేట్ స్కూళ్ళకు పోవాలనే మోజుకు పోకండి. మీరు సంపాదించినంత ఫీజుల రూపంలో నష్టం కాకండి. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ కంటే మంచిగా చేపిస్తాం. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళ కంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్లు అత్యధికంగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ మన పిల్లల్ని బడికి తోలితే బ్రహ్మాండమైన చదువు చెప్పడానికి టీచర్లు సిద్ధంగా ఉన్నారు. 1,00,000కు పైగా టీచర్లు ఉన్నారు. 18,000 పైన స్కూళ్ళు ఉన్నాయి. వీటన్నిటిని ప్రక్షాళన చేసే బాధ్యత నేను తీసుకుంటా. అందుకే విద్యాశాఖ ఈరోజు నా దగ్గర పెట్టుకున్నా, వైద్య శాఖ దామన్న దగ్గర పెట్టిన, సాంకేతిక శిక్షణ శాఖ వివేక్ గారి దగ్గర ఉన్నది. ఈరోజు ఇంజనీరింగ్ డాక్టర్ చదువుకుంటే నౌకరు వస్తుందో రాదో నాకు తెలియదు. కానీ ఏటీసీలో శిక్షణ పొందితే, పాలిటెక్నిక్ చదువుకుంటే, ఐటీఐ చదువుకుంటే నౌకరిప్పించే బాధ్యత నాది. ఈరోజు సాంకేతిక నైపుణ్యం నేర్చుకోండి. ఇవాళ మీరు చూడండి, ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లగాడు ఇంటికి వస్తుండు. మంచి డ్రైవరో, ప్లంబరో, ఎలక్ట్రీషియనో, ఏసీఓ, లేకపోతే ఇంటీరియర్ డెకరేటర్సో మంచి పని నేర్చుకున్నానికి అంతెందుకు మా అక్కలు బ్యూటీ పార్లర్లో కూడా ఈరోజు పని నేర్చుకుంటే బ్రహ్మాండంగా నెలకు 40-50 వేలు సంపాదించుకుంటారు. ఇవాళ ఒకప్పుడు కటింగ్ చేయాలి, మంగళ షాప్లో చేయాలంటే నామోసిగా ఫీల్ అయ్యేది. మంగళూరులో వృత్తి మనం